ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలో ఎంతమందికి గడ్డం పెంచుకుంటే ఇష్టం ఉంటుంది అనే విషయాన్ని ముందు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చాలా మంది గడ్డం పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ అబ్బాయికి లవర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆమె కంపల్సరీగా అతన్ని గడ్డం పెంచుకుంటే బాగుంటామని చాలా మంది అమ్మాయిలు అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయిలు గడ్డం పెంచుకుంటే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. సో మీరు గడ్డం పెంచుకోవడం మీకు ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. సో ఆ ప్రయోజనాలు ఏమిటనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా పాము ముంగిస రెండు అజాత శత్రువులు, ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండు ఎప్పుడు ఎదురెదురు పడినా సరే ఈ రెండు ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. మీరు చాలా వీడియోస్లోనైతే చూసే ఉంటారు. అసలు పాము ముంగిస ఎందుకు ఒకటినొకటి ఎదురుగా పడితే దెబ్బలాడుకుంటాయి, అలాగే పాము విషం ముంగిసకు ఎందుకు ఎక్కదు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం గడ్డం పెంచుకోవడం అనేది ట్రెండింగ్గా మారిపోయింది. చాలా మంది పురుషులు ఎక్కువగా గడ్డం పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే మన సినిమా హీరోల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు అందరూ కూడా ఎక్కువగా గడ్డం పెంచుకొని మనకైతే కనిపిస్తూ ఉంటారు. అలాగే సెలబ్రిటీలను ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో, అంటే తమ హీరో గడ్డం పెంచుకున్నాడు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా గడ్డం పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ సెలబ్రిటీలైన హీరోలను అయితే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. అలాగే గడ్డం పెంచుకునే అబ్బాయిలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా గడ్డం పెంచుకోవడం వల్ల చాలా అందంగా కూడా ఉంటారంట. అలాగే గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువగా ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వాళ్లకు సూర్యుడి నుంచి మనకు అల్ట్రావైలెట్ కిరణాలని వస్తూ ఉంటాయి. వాటిని తెలుగులో చెప్పాలంటే అతి నీలారోహిత కిరణాలని అంటూ ఉంటారు. అయితే ఇవి డైరెక్ట్గా మన మొహం మీదకు పడకుండా ఈ గడ్డం అనేది రక్షిస్తుంది. కాబట్టి చర్మ క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం అయితే లేదు. గడ్డం వల్ల స్కిన్ టానింగ్కు అవకాశం అయితే లేదు. అలాగే మన ముఖంపై గడ్డం ఉండడం వల్ల గాలి నేరుగా మన ముఖాన్ని తాకే అవకాశం అయితే ఉండదు. అంతేకాకుండా మన ముఖం అనేది పొడిబారకుండా ఉంటుంది. ముఖం ఎప్పుడు తేమగా ఉంటుంది. చర్మం ఎప్పుడు తేమగా ఉండడం వల్ల ముఖంపై మొటిమలు, అలాగే ముఖంపై ఉండే చర్మం చిట్లిపోవడం వంటి సమస్యలు అయితే ఉండవు. అలాగే మనం గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల ముఖానికి రక్షణ మాత్రమే కాదు, మన గొంతు కూడా రక్షణ అయితే కల్పిస్తుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. అది ఎలాగంటే గాలిలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, ఈ బ్యాక్టీరియా అనేది గాలి ద్వారా మనకు గడ్డం ఉందనుకోండి, మన గడ్డం ఉండడం వల్ల మన నోట్లకు అయితే చేరదు ఈ బ్యాక్టీరియా. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్ అనే సమస్య బారిన పడే అవకాశం అయితే లేదు. గడ్డం కారణంగా శరీర ఉష్ణోగ్రతలు కూడా కంట్రోల్లో ఉంటాయి. జలుబు, అల్సర్ మరియు ఉబ్బసం వంటివి రాకుండా గడ్డం మనకు సహాయపడుతుంది. గడ్డం ఉండడం వల్ల మన ముఖం పైన అయితే ముడతలు రావు. ఇలా ముడతలు రాకపోవడం వల్ల మనకు వృద్ధాప్య సమస్య అనేది చాలా లేట్ గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. గడ్డం, దుమ్ము మరియు ధూళి నుంచి మన ముఖాన్ని అయితే రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా ఎవరైతే గడ్డానికి షేవ్ చేసుకుంటారో వాళ్ళకైతే మొటిమలు అయితే వస్తూ ఉంటాయి. ఇలా మొటిమలు వచ్చిన క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొటిమలను తీసివేయడానికి చేతితో గిల్లుతూ ఉంటారు, లేదంటే కత్తిరితో కట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గడ్డాన్ని షేవ్ చేసుకోకుండా ట్రిమ్ చేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. గడ్డం కారణంగా సూర్యకాంతి మరియు ధూళి మీ ముఖం పైన అయితే చేరదు. గడ్డం కారణంగా మీ ముఖంపై ఉండే సహజమైన గ్లో అనేది అలాగే ఉంటుంది. ఇది మనం గడ్డం పెంచుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు. అంతేకాకుండా మనం రోడ్డు పైన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, లేదంటే అడవిలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా మనుషులు తిరగని రహదారిలో వెళ్తున్నప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే పాము ముంగీస రెండు ఎదురు పడినప్పుడు అవి తప్పకుండా రెండు కొట్లాడుకుంటాయి. అసలు ఇవి ఎందుకు కొట్లాడుకుంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. మనకు సాధారణంగా పెద్దలు ఒక మాట అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే ఎప్పుడైనా భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు, లేదంటే మన ఇంట్లో వాళ్ళు తరచుగా మన ఇంట్లో కొట్లాడుకునేది భార్యాభర్తలు, లేదంటే మన అక్క, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, వీళ్ళు ఎక్కువగా తరచుగా కొట్లాడుతూ ఉంటారు. ఇలా కొట్లాడుకున్నప్పుడు పెద్దలు ఒక మాట అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే వీళ్ళు ఎప్పుడు పాము ముంగీసలాగా ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. అవును, నిజంగానే పాము ముంగీస అనేది ఎప్పుడు కొట్లాడుకుంటానే ఉంటాయి. ఎందుకంటే అవి క్షణంలోనైనా ఇవి ఎదురెదురు పడ్డాయి అనుకోండి, అవి ఒకటినొకటి పోట్లాడుకుంటాయి. అయితే ఎప్పుడైనా సరే మీరు పాము ముంగీస దెబ్బలాడుకున్నప్పుడు ఎక్కువగా ముంగీసనే గెలుస్తుంది. దానికి కారణం ఏమిటని కూడా చూద్దాము. పాము ముంగీస మధ్య ఎందుకు ద్వేషం ఉంటుంది? ఈ రెండింటి మధ్య మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు శాశ్వతమైన పోటీ అయితే ఉంటుంది. ఒకదానిపై ఒకటి ఇవి ఎప్పుడు దాడి చేసుకుంటూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు దాడి చేసుకుంటూ ఉంటాయి అనే ప్రశ్నలు అయితే చాలా మందిలోనైతే ఉంటాయి. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అసలు ఇవి రెండు ఎదురు పడితే ఎందుకు కొట్లాడుకుంటాయని మనం చూసుకున్నట్లయితే దీనికి చాలా
సులభమైన ఆన్సర్ అయితే ఉంది. అదేమిటంటే ప్రకృతి ఈ రెండింటిని సృష్టించినప్పుడు ఈ రెండింటి మధ్య శత్రుత్వం ఉన్నట్లుగా ప్రకృతి అయితే వీటిని సృష్టించడం జరిగింది. అది వాటి సహజ ప్రవృత్తి. ఒక అధ్యయనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే పాము ముంగీస్ అనేది సహజ శత్రువులు. చార్లెస్ డార్విన్ యొక్క పిట్ టెస్ట్ యొక్క మనుగడ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే జీవులు ఒకదానికొకటి తమని తాము రక్షించుకోవడానికి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటాయని అని చెప్పాడు. ముంగీస పామును చంపి తను బతకాలనుకుంటుంది, అలాగే పాము కూడా ముంగీసను చంపాలని పాము అయితే అనుకుంటుందని ఆయన చెప్పాడు. ముంగీస పిల్లలను పాములు వెంటాడి చంపుతాయని ఒక అధ్యయనంలోనైతే తేలింది. ఇక పాములు ఎక్కువగా చూసుకున్నట్లయితే పాములు ఎక్కువగా ముంగీస పిల్లలను తింటాయంట. అందుకే ముంగీస తమ పిల్లలను పాము తింటుందనే ఉద్దేశంతో పాము ఎదురుపడితే పాముపై దాడి చేసి పాముని చంపాలని చూస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే పాము మనల్ని కరిచిందనుకోండి, మనం త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనం చనిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే ముంగీస విషయంలో అలా జరగదు. పాము కరిచినా సరే పాము యొక్క విష ప్రభావం ముంగీస పైన ఎక్కువగా పడదు. ఈ కారణంగానే పాము ముంగీస కొట్లాడుకున్నప్పుడు ముంగీస పాము తనపై విషం చిమ్మినా సరే, అంటే కరిచినా సరే ముంగీస వెనకడుగైతే వేయదు. అయితే పాముకి ముంగీసకు జరిగిన పోరులో ఎక్కువగా ముంగీస అయితే గెలుస్తుంది. ఇది ఎందుకు గెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. అయితే పాము ముంగీస కొట్లాడుకున్నప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ముంగీస చురుకుదనం అలాగే వేగంతోనైతే పాము పైన దాడి చేస్తుంది. అలాగే ఈ పోర్లో పాము ముంగీసపై దాడి చేసి ముంగీసను కరిచినా సరే ముంగీస అయితే వెనకడుగు వేయదు. ఎందుకంటే పాము విషాన్ని ప్రతిఘటించే శక్తి ముంగీసకైతే ఉంటుంది. అలాగే ముంగీసలో ఉండే చురుకుదనం కారణంగా చాలా సందర్భాల్లో పాము ముంగీసపై దాడి చేసినా సరే ముంగీస అయితే తప్పించుకోగలదు. అలాగే తనను తాను కూడా రక్షించుకోగలదు పాము దాడి నుండి. మీరు గమనించినట్లయితే పాము అలాగే ముంగీస కొట్లాడుకున్నప్పుడు 80% ముంగీసనే గెలుస్తుంది. ముంగీస డిఎన్ఏలో ఆల్ఫా మరియు బీటా బ్లాకర్స్ పాము విషం యొక్క ప్రభావం నుంచి ముంగీసనైతే రక్షిస్తూ ఉంటాయి. అలాగే పాము విషం అనేది ఒక మోతాదు వరకు మాత్రమే ఇమ్యూన్ చేసుకునే శక్తి ముంగీసలో ఉంటుంది. అయితే ఒక మోతాదు వరకు మాత్రమే అది ఇమ్యూన్ చేసుకోగలదు. మిగతా జంతువులతో పోల్చినట్లయితే జన్యుపరంగా కొంత నిరోధక శక్తి ముంగీసలో ఉంటుంది. సాధారణంగా పాము విషం నరాల్లో కండరాల్లో చేరి ప్రభావం అయితే చూపిస్తుంది. కానీ ముంగీసలో ఉండే ఎసిటైల్ కోలిన్ గ్రాహకాలు అలా ప్రభావం అయితే చూపకుండా నిరోధిస్తాయి. మితంగా విషం శరీరంలో ప్రవేశించిన గ్లైకోప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి గట్టెక్కగలదు. తన వంటిపై ఉన్న ఫూర్ అంటే బొచ్చు అని అంటారు కదా, అది గట్టిగా బిగించి దాని పరిమాణం కంటే 2 ఇంతలు అయ్యి పాము కాటు తనని చేరకుండా కాపాడుకుంటుంది. ముంగీస మొత్తం 29 రకాల జాతులైతే ఉన్నాయి. చూడడానికి వేరువేరుగా ఉంటాయి. చిన్న చెవులు, పొడవుగా ఉండే శరీరం మాత్రమే దీనికి కామన్గా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముంగీస నాన్ డిస్క్రిమినేటరీ ప్రెడిటర్ అని అంటారు. ఎందుకంటే అవి వేటాడే వాటిని, చంపిన వాటిని ఖచ్చితంగా తినేస్తాయి. ఒక ద్వీపంలో అవి చేసేంత డ్యామేజ్ మరేది చేయదంట. అందుకే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వీటిని పెట్స్గా ఉంచడం నిషేధించారు. ఒక హవాయి తప్ప ఎక్కడ కూడా వీటిని పెంచుకోవడానికి లేదు, అంటే పెట్స్గా పెంచుకోవడానికి లేదు. అంత డామేజ్ చేసే జంతువులు ఈ ముంగీసలు. అంతేకాకుండా పాము ముంగీస ఒక్కొక్కసారి కొట్లాడుకున్నప్పుడు ముంగీస చనిపోయే అవకాశం అయితే కొద్ది శాతం అయితే ఉంది. అది ఏమిటని మనం చూసుకున్నట్లయితే కోబ్రా లాంటి విషపూరిత పాముని తినేటప్పుడు కూడా ఒక్కోసారి ముంగీస చనిపోతుంది. పాము కూరలు ముంగీస కడుపులోకి జీర్ణాశయంలోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ముంగీస మరణించడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.